కొంచెం టైం పడుతుంది, కానీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా రిజల్ట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నప్పుడు చాలామంది నన్ను అన్నారు, కేవలం ప్రభుత్వ పాఠశాలలకి అవార్డులు ఇస్తే బాగుంటుందని. నేను ఒప్పుకోలేదు. షైనింగ్ స్టార్స్ అనేది ప్రైవేట్లో ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉండొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అవర్ స్టేట్, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ పాఠశాలకు వెళ్ళారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీ ప్రతిభని గుర్తించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యత ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకున్నాను. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, మా అన్ని మీకు చెప్పదలుచుకోలేదు. ముందు ముందు మీకు గుర్తుంటుంది, మీరు తెలుసుకుంటారు. కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఒక విషయం పైన కోరాలనుకుంటున్నాం ప్రత్యేకంగా. ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కోరాలనుకుంటున్న విషయం, మీరు ఉన్నత చదువులు చదవాలి, బాగా పైకి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి, తిరిగి మీ పాఠశాలకి సేవ చేయాలి. కేవలం డబ్బుల రూపంలో కాదు, రండి, వాలంటీరిజం చేయండి, పిల్లల్ని గైడ్ చేయండి, 10 మందిని ఇన్స్పైర్ చేయండి. ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇన్స్పైర్ చేద్దాం, అందరికి ఒక డైరెక్షన్, నా సలహాలు నా సూచనలు మీకు తెలియజేద్దాం లక్ష్యంతో నేను వచ్చాను. ఇంకా చేయాలి, మీరందరిలో కూడా మీ అందరిలో శక్తి ఉంది, పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా. ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్ ద లోవెస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలో వచ్చింది. బీహార్ కన్నా ఒక 0.2% 0.3% మనం వెనకబడి ఉన్నాం. అందుకే దానికి ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ ఆ అని పేరు పెట్టి రాబోయే 4 సంవత్సరాలు 100% లిటరసీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది, ఎందుకంటే మనం 50%లో ఉన్నాం. కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఇది సీరియస్గా తీసుకోవాలని వాళ్ళందరినీ నేను కోరుతున్నాం. అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. డిఎస్సి కోచింగ్ కానీ, ఈరోజు ఐఐటి నీట్ కోచింగ్ కానీ, ఇవన్నీ మేము కూడా అంటే ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకా ముందు ముందు ఇలాంటి అద్భుతమైన బెస్ట్ ప్రాక్టీసెస్ అందరం కలిసికట్టుగా షేర్ చేసుకుని ఏదైతే ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత మనకి ఇచ్చారో అది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జీవితంలో మార్క్స్ అనేది ఒక భాగం, కానీ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్యారెక్టర్. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. అనేక పరీక్షలు పడతాయి మనకి జీవిత ప్రయాణంలో, సాధించండి, కష్టపడండి, ఫోకస్డ్గా చేయండి, అద్భుతాలు సాధించి మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్, మేక్ ఇండియా ప్రౌడ్ అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పటికీ మీ అందరం చాలా ఎక్కువ మాట్లాడేసాం, క్షమించాలి, ఒక 30 మినిట్స్ లేట్ అయింది నేను వచ్చేగల. ఈ కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం, మేము చెప్పిందంతా మీరున్నారు, మీ దగ్గర నుంచి వినేదానికి మేము ఇంత దూరం వచ్చాం. సో ఈ కార్యక్రమం ముందలు తీసుకెళ్లాలని గౌరవ కలెక్టర్ గారికి నేను తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం, జై హింద్. జస్ట్ బిఫోర్ ఐ ఫినిష్ ఒక చిన్న విషయం, మనందరం చూసాం పహల్గామ్లో ఎట్లయితే ఉగ్రవాదులు వచ్చి భారతీయులపైన దాడి చేశారు. భారతదేశం ఎప్పుడు శాంతియుతంగా కోరిన దేశం, ఇతర దేశాలపైన ఏనాడు మనం దాడి చేయలేదు. కానీ ఎప్పుడైతే ఉగ్రవాదులు మన పైన దాడి చేశారో నిజంగానే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఏకంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠం చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ఒక జవాన్ని మనం కోల్పోయాం. ఆ జవాన్ పేరు మురళీ నాయక్. తల్లిదండ్రులకి ఒకే ఒక్క బిడ్డ, అంటే అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఒకరే ఒకరు. అరే నువ్వు జవాన్కి ఎందుకు వెళ్తున్నావురా, ఈ అవసరం నీకు, ఒక్కడవే కదా, ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఒకటేనాడు. రేపు ఏమైనా అవుతే ఎవరు వస్తారని కూడా అడిగితే అతను చెప్పాడు తల్లిదండ్రులు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం నా వెనకన నిలబడుతుంది.
మురళీ నాయక్ లాంటి జవాన్లు ఈరోజు బార్డర్లో మన కోసం నిలబడుతున్నారు కనుకనే మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోగలుగుతున్నాం, శాంతితోైన వాతావరణంలో మనం కూర్చోగలుగుతున్నాం. సో జవాన్లు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడాలి. ఎప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, దేశం ఏ పిలిపించినా పేట్రియాటిజం అనేది మనసులో ఉండటమే కాదు, చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే గతంలో చూసాం 2014 నుంచి 14 వరకు 27 ఉగ్రవాద దాడులు జరిగినాయి భారతదేశంపై, సుమారుగా 27. ఒక్కసారి కూడా మనం తిరిగి చెప్పలేకపోయాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే జరిగిందో తగిన గుణపాఠం వాళ్ళు చెప్పాం, దేశం ముందరికెళ్తుంది.